వెల్కమ్ టు మై గార్డెన్. నేను ఈరోజు మన పొలంకి అయితే రావడం జరిగిందండి. ఈరోజు టమాటాలు, తర్వాత బీర, మనకి నువ్వు కూడా చేతికి వచ్చేసిందండి, అందించింది. అక్కడక్కడ వేసుకున్నాము, అవి అయితే దొరుకుతాయి. ఇలానే బీరకాయలు ఇవన్నీ ఉన్నాయి. పేజీ ఈరోజు టమాటా హార్వెస్టింగ్ చేసుకుందామండి. సమ్మర్ టైంలో కదండి, చెట్లు అయితే హెల్తీగా లేవు. ఇలా చిన్న చిన్నగా అయితే వస్తున్నాయి, మనకేదో కూర వరకు అయితే జరుగుతాయి. సమ్మర్లో కూడా టమాటా రావడం కష్టం, కానీ ఈ రకంగా అయితే మనకు దొరుకుతున్నాయి. ఫాస్ట్గా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఈవినింగ్ కూడా కావస్తుంది, మనకి లైటింగ్ అనేది బాగా వచ్చాయి. కాపు తక్కువే, కానీ సమ్మర్లో మనకి టమాటా దొరకదు. ఈ విధంగా మనకు దొరుకుతున్నందుకు బాబోటి అయితే ఆ చివరి వరకు ఉందండి. కొంచెం మనం సెట్ చేయడం ఇక్కడైతే కొంచెం ఇబ్బంది, మెల్లిమెల్లిగా తీసుకుందాం. ఫ్రెండ్స్ బ్యాగ్ బట్టి కట్టలు తీసుకురావాలి, వేరే తీసుకున్నాను. ఇది సమ్మర్ బీర అండి, ఇది సమ్మర్లో మాత్రమే వస్తుంది. వింటర్ సీజన్ నార్మల్ టైంలో బీర వేరేగా ఉంటుందండి. తీసి మూడుని తీసి చాలా బాగుంది. ఎందుకు ఈ విధంగా వస్తున్నాయో తెలియట్లేదు, తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి అండి. చూడండి, ఇలా ముందుకు వచ్చి ఇలా లాస్ట్లో సన్నగా వచ్చేస్తుంది. వస్తున్నాయి, కాపు వస్తుంది, కానీ ఇలా చిన్నగా అయిపోతున్నాయి. ఇవ్వండి ఈ విధంగా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అలా చిన్న చిన్నగా వచ్చాయి, భలేగా ఉన్నాయి కదా. నిలబడుతుందా ఖరాబ్ అవుతుందా అనేది తెలియట్లేదు కొంచెం, ఎందుకంటే చూడడానికి కూడా డల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క లీఫ్కి చూసుకోండి, ఇలా ఒక్కొక్క లీఫ్కి ఒక్కొక్క ఎంత బాగా వచ్చాయి.
ఆ రెండిట్లో చూడంటూ ఉంటాయి. ఫ్రెండ్స్, మనం చిన్న పిండండి ఇది. కీరదోస, ముళ్ళు దోశ అని కూడా అంటారు. కీరదోస మీకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను. అది ప్లెయిన్ దోశ అండి, అది వేరే రకం. ఇదొక వెరైటీ, అదొక వెరైటీ అండి. ఇదిగోండి సూపర్. ఇదిగోండి, ఇదైతే ఇదిగోండి ఈ విధంగా హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకోటి కూడా ఉందండి. ఇది చాలా కాపు రావాలి కానీ మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది హార్వెస్ట్ చేసుకున్నాం. ఇది ఈసారికి మనకు చాలా రావాలండి, ఎందుకో చాలా స్లోగా వెళ్తుంది. దొరికేది ఇప్పుడు ఇందులో చూసుకుందాం. ఫ్రూట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రూట్ అయ్యాక ఈ విధంగా ఉంటుంది. ఇదైతే సీడ్స్ వదులుకుందాం. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. మీరు పెద్దగా ఉంది కదా. వాటిలో ఏముండవు. ఇక్కడ నెక్స్ట్ దాంట్లో ఫ్రెండ్స్, ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఎందుకో ఎల్లో కలర్ వచ్చేసింది, కాకపోతే తినడానికి అయితే బాగానే ఉంటాయండి. చూద్దాం. చిన్న బేబీ ఉంది ఇక్కడ. ఇక మమ్మీ చూశాను. చిన్న బేబీ అది ముట్టుకున్నా లాగిపోద్ది, దాన్ని ముట్టొద్దు. బేబీ ఏంటి అన్నీ చూసాను. కట్ చేసి చూసుకుందాం. చాలా నేతగా ఉంది. చూడ్డానికి ఎల్లో కలర్లో అయిపోయింది కానీ చాలా నేతగా ఉంది. బాగున్నట్టు. నెక్స్ట్ ఇదంతా ఇలా మనకి సమ్మర్ బేర్ అంటే అంత విజీ కాదండి, కానీ మనం ఓపికగా కష్టపడితే మనకి దొరకందంటూ చేయలేదంటూ ఏమీ లేదు. అది మా ఆయన చేసి చూపిస్తున్నారు. మన కష్టం మన తల్లి అంటారు కదండి, అది చూడండి ఎలా వచ్చాయి. ఇదంతా బేరండి. దీంట్లో మమ్మీ ఇది వదిలేస్తాం. ఇది మొదలలేదు, బాగానే ఉంటుంది. బాగానే ఉందా? మనకి సమ్మర్లోనే మనం సమ్మర్లో ఈ విధంగా ఉందంటే మనకి వింటర్లో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.